పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము ప్రభునామమున బేతేలు పరిశుద్ధులకు బెతెస్దా విశ్వాసులు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలతో ప్రభుని ఆరాధించినాం. ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధమును బట్టి ప్రభు మనకిచ్చిన రక్షణ ఆనందమును బట్టి ఒకప్పుడు ఈ ఆనందము మనకి లేదు. అంటే లోకమిచ్చే ఆనందము కాదు, కానీ ఆత్మ సంబంధమైన మన యొక్క ఆనందం. ఇదివరకు సంఘముగా మనం ప్రభుని కీర్తించినాం. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించిన నిమిత్తమై చివరిలో పాట పాడుకున్నాం. మన శరీరములను ఏలుచుండే ఎవరు ఏలారు? ఆ ఏలుబడిలో నుంచి ఎవరు మనల్ని విడిపించారు? ఆ విడిపించిన ఆ ప్రభుని మనము ఆరాధిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం అందరం కలిసి మొదటి వచనము చదువుకుంటామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించిన నిమిత్తమై ఈ భాగం చదువుకుంటాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకడి. ప్రభు సహాయాన్ని కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, ఆదాము పాపం అందరికీ సంప్రాప్తమైనట్లు ప్రభా, నా జన్మ కర్మ పాపములను బట్టి పాతాళములో కేకలు వేలిసిన నన్ను మీరు నన్ను ప్రేమించారు గనక నా కొరకై సర్వమానవుల కొరకై భూమి మీదకి వచ్చి శిలువలో మీరు బలిగా అర్పణముగా అర్పించుకొని మీ రక్తము ద్వారా నాకు రక్షణ మా అందరికీ క్రీస్తులో అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. చదివిన వాక్య భాగం మాతో మాట్లాడి మమ్మల్ని ఆరాధికులుగా ఆత్మ కలిగి యథార్థముతో సత్యముతో ఆరాధించినట్లుగా మమ్మల్ని నీ వాక్యము ద్వారా నూతన పరుస్తారు. ఇంకా ఎవరైనా పాపములో ఉంటే పాపములో వచ్చు జీతం మరణము, నిత్య నరకము, పాతాళం, ఆ పాపము నుంచి వారు విడుదల పొందినట్లుగా సహాయించి చదివిన వాక్య భాగం మాతో మాట్లాడి ఆరాధికులుగా మమ్మల్ని సిద్ధపరుస్తారు. నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని కల్పితములు వ్యర్థమైనవి సరస్వక్తులు నా నోట ఉండకుండా నా పెదవులను కాల్చి ఆత్మను అనుగ్రహించి ఒక పాత్రగా వాడుకొని మమ్మల్ని ఆరాధికులుగా సిద్ధపరుస్తారని నమ్మచ్చు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో ఒకరు చదవండి బిగ్గరగా గట్టిగా. చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా
అన్న చదివే దాంట్లో కూడా ఫాస్ట్గానే ఉన్నాడు, కొట్టే దాంట్లో ఫాస్ట్గా అనుకుంటే మంచిది. చదువుకున్న భాగంలో 3 మాటలు ఉన్నాయండి. ఏమున్నాయన్నా? ఏముంది? స్వతంత్రం. ఒకప్పుడు అన్నకి, నాకు, మనందరికీ ఇక్కడ కూర్చున్న వారికి స్వతంత్రం లేదు. స్వతంత్రులుగా మనం జీవించలేకపోయినాం. దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు ఉన్నారు. అయితే మన పాపముల నుంచి మనల్ని రక్షించి మనకు స్వాతంత్రం ఇచ్చేవారు లేరు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వారు ఉండవచ్చు. అయితే మానవుడు ఎలాంటి స్థితిలో జీవిస్తున్నాడంటే దాస్యము, కాడి, చిక్కులలో. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్రం లేక దాసత్వంలో ఉన్నాడు, అంటే బానిస. లోకంలో చూస్తా కొంతమంది అక్కలు చెప్తారు, అన్న నా భర్త తాగుడుకు బానిస అన్న. ప్రియమైన వాళ్ళరా, అనేక అలవాట్లకి బానిసలు. అందుకని రాయబడుతుంది 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, తర్వాత విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితత్వము, అసూయ, అల్లరితో కూడిన. అంటే వీటన్నిటిలో బానిసలుగా బ్రతుకుతున్న నా జీవితం ప్రభుని ఎరగకమని. ఇది లేదు అని చెప్పేవారు ఎవరైనా చెప్పండి? ప్రభుని ఎరగకమందు దాసత్వంలోనే కాడి కింద, ఆ పాపపు కాడి కింద చిక్కుల్లో చిక్కుకొని కొంతమంది చెప్తారు, పొరపాటున చిక్కుకున్నానన్న. పొరపాటున. అందుకనే చిక్కుకున్నాడు గనక దావీదును దేవుడు బండ మీద నా పాదములు ఆయన స్థిరపరచి చిక్కుల్లో పడిపోయినాడు. కనుక మనం చదువుకున్న భాగంలో 3 మాటలు చివరి మనం మాట జ్ఞాపకం చేసుకుంటే, మనం ప్రభుని ఆరాధించే మనము క్రీస్తు మనలను స్వతంత్రులుగా, అందుకు మనం ప్రభుని ఆరాధించాలి. ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేసినారు? ఎవరికి మనకు స్వతంత్రం అనుగ్రహించినారు అనంటే క్రీస్తు అభిషక్తుడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో తన ప్రజలు అని అంటాడు. వారు పాపములో ఉన్నారు, ఆయనే రక్షించును గనక ఆయనకు. ఇలాంటి శరీర కార్యములు స్పష్టముగా కలిగి ఉన్న మానవుడు, నిత్య పాతాళంలో ఉండవలసిన మానవుడు, ఆత్మ పాతాళంలో కేకలు వెలిసిన మానవుని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, మనం 2వ పాటలోనే ఎప్పుడు పాడుకున్నాం, మనం మొదట ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. ఇలాంటి మానవుడిని ఎవరు ప్రేమించారంటే దేవుడు ప్రేమించినాడు. ఆయన ప్రేమాస్వరూపి. 1 యోహాను రాసిన పత్రికలో మాట రాయబడుతుంది 4వ అధ్యాయంలో, ఆయన ప్రేమాస్వరూపి. ఆ ప్రేమగల దేవుడు ఈ ఉదయకాలము ఇప్పుడు మనం ఆరాధించబోతున్నామంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా ప్రభువా, ఒకప్పుడు నాకు ఈ స్వతంత్రం లేదు. శరీర కార్యములను బట్టి, ఈ శరీర సంబంధమైన కార్యములను బట్టి నేను దాసుడుగా, ఎవరికి? సాతానికి దాసుడుగా, అపవాదికి దాసుడుగా. కనుకనే దాసత్వములో కాడి కింద పాపమనే కాడి మోస్తూ చిక్కుకొని చిక్కుల్లో ఉండి మరణానికి పాత్రగా ఉన్న నన్ను ప్రభువా మీరు నన్ను ప్రేమించినారు. మొదట మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను, ఎఫెసీ పత్రిక 5లో రాయబడుతుంది 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మనలను ప్రేమించినాడు. ఆయనే మనల్ని ప్రేమించినాడు.
ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసు ప్రభువారు ఇలాంటి మానవుడు, భూమి మీదన పుట్టిన ప్రతి మానవుడు జన్మ కర్మ పాపములతో ఉన్న మానవుడిని ప్రభు అయిన యేసు ప్రభువారు ప్రేమించినాడు. పాపములను బట్టి పాతాళం ఉంది, పాతాళములో కేకలు వేయాలా, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ దినము ప్రభా నీవు నాకు ఇచ్చిన స్వాతంత్రం, ఏ స్వాతంత్రమో, నేను అబ్బా తండ్రి మొరపెట్టే భాగ్యం ఇచ్చావు, ఆరాధించే కృపిచ్చావు, నీ యొక్క గ్రంథం పట్టుకొని నీ ఆలయంలో ఉండే గొప్ప భాగ్యం ఇచ్చినావు, నా మాటలు మార్చినావు, నా జీవితమును మార్చినావు, నా బ్రతుకును మార్చినావు, నా వస్త్రాలను మార్చినావు, నా నడకను మార్చినావు, నా ప్రవర్తనను మార్చినావు, నా పద్ధతులను మార్చినావు. క్రీస్తు మనలను ఏం చేసినాడంట? స్వతంత్రులుగా చేసినాడు. ఒకప్పుడు లోకములోనే ఉన్నాం. రండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనుక అందును బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత కలిగి, ఆత్మ కలిగి మనం ప్రభువైన యేసు ప్రభువారిని ఆరాధించాలా. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అటువలే మనమును అక్కడ 4 రాయబడుతుంది. మూల పాఠముకు అంటే 4 కింద రాయబడుతుంది. పుట్నోట్లో ఏమని రాయబడుతుందండి? భూతం అంటే సాతానుడు. కనుకనే ఆ సాతానికి కనుకనే సంబంధులుగా లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి, ఒకప్పుడు లోకములో ఉన్నాం, ఇప్పుడు కూడా లోకంలో ఉన్నాం. అయితే లోక సంబంధమైన వాటి విషయమై ఇప్పుడు చదువుకున్న భాగంలో మనం చదువుకున్న శరీర కార్యములు కనుకనే లోకములో ఉన్నాము. ఈ శరీర కార్యములను జరిగిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులుగా మన జీవితంలో ఉన్న లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులుగా ఉన్న మనల్ని, దాసత్వంలో జీవిస్తున్న మనల్ని, మనం మాత్రమే కాదు మన పితరులు కూడా ఐగుప్తులో ప్రియమైన వారా ఫరో యొక్క దాసత్వములో ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు, బంధకములలో ఉన్నారు, ఎట్టి చాకిరిలో ఉన్నారు, కొలిమిలో ఉన్నారు. కనుకనే అలాంటి దాసత్వంలో ఉన్నవారిని యేసు ప్రభువారు వారిని చూసి మోషే అహరోనులను పంపించి వారిని విడిపించిన. దాసత్వంలో నుంచి వారు బయటికి రాగలిగినారు, వారు బంధకంలో ఊడి పడినాయి. కనుకనే వారి చెర నుంచి బయటికి రాగలిగినారు, ప్రభుని ఆరాధించినారు, ప్రభుని మహిమపరిచినారు. నా జీవితంలో ఈ ఉదయకాలము క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఇలాంటి దాసత్వములో లోక సంబంధమైన వాటి విషయమై ఆలోచించి, ఆశించి, తర్వాత చేసి చెడిపోయి చిక్కుల్లో పడి ఇలాంటి మరణానికి పాత్రలుగా ఉన్న మానవుని మనం మాత్రమే కాదండి, మన పితరులు కూడా దాసత్వములో ఉన్నవారే. అలాంటి దాసత్వములో ఉన్నవారిని ప్రభువైన యేసు ప్రభువారు ప్రేమించి దాసత్వం నుంచి విడిపించినాడు. వారిని రక్షించేదాని కొరకై రక్షకుడుగా ప్రభువైన యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకములో మనందరి పాపములను కాడి అనే శిలువను మోయుటకు, మన మీద ఉన్న కాడిని తీసివేసేదాని కొరకై ఆ కాడిని ఆయన మోయవలసి వచ్చింది. మన మీద ఉన్న బరువైన కాడి, పాపపు కాడి సులువుగా చేయుటకై బైబిల్ రాయబడుతుంది. సులువుగా చిక్కులు పెట్టు, చిలువుగా పెట్టే చిక్కులు పెట్టే మనము మన పితరులు కూడా దాసత్వంలో ఉన్నాం. అయితే ఈ దినము స్వతంత్రులుగా ఉన్నాం, ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రభు ఇంట్లో ఉన్నాం, సంతోషముతో ఉన్నాం. ఒకప్పుడు అది లేదు. చూడండి, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 10వ వచనం. ఎందుకంటే మనమైతేనేమి మన పితరులు ఒకప్పుడు ప్రభుని ఎరకముందు దాసత్వంలో ఉన్నవారమే. చదవమ్మా. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి, కనుకనే మోయలేని కాడి. మనమైనను మన పితరులైన మోయలేని కాడి. మోయలేని కాడి మోస్తున్నప్పుడు ఆ కాడి నుంచి మనల్ని విడిపించేదాని కొరకై ప్రభువైన యేసు ప్రభువారు తన ఏకైక కుమారుని, ఒక్కనైన కుమారుని మన కొరకై ఈ లోకమునకు పంపించినాడు. మన కొరకై శిలువలో ఆయన తన ప్రాణమును
చదవండి ఆ మాట. తన ఏకైక కుమారుడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మనందరి కొరకై ఆయన అప్పగించినవాడు, ఆయనను అప్పగించినాడు తన ఏకైక కుమారుడిని. ఎందుకంటే మనకి స్వాతంత్రం లేదు, దాసులుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం, కనుకనే దాసత్వంలో జీవిస్తూ ఉన్నాం. అది పాపమనే దాసత్వము. మన శరీరములని అపవాది ఏలుతా ఉన్నాడు. లోక సంబంధమైన కార్యములను బట్టి అనేకమైన పుణ్యకార్యములను చెప్పుకొని పాప కార్యములు. ఇలాంటి మానవుని యేసు ప్రభువారు ప్రేమించినాడు. ప్రియమైన వారలరా, మనల్ని ఆయన ప్రేమించకపోతే 37వ వచనం చదవండి. 8:37, 8వ అధ్యాయం రోమిలు. ఆయనను మనలను ప్రేమించు వాణి ద్వారా కనుకనే అత్యధికమైన విజయం ఇచ్చాడు. మనల్ని ఆయన ప్రేమించినాడు. ఎవరయ్యా మనల్ని ప్రేమించిందంటే ఈ లోకంలో ప్రేమిస్తారు డబ్బు ఉంటే, ప్రేమిస్తారు అందం ఉంటే, ప్రేమిస్తారు ఆస్తులుంటే, ప్రేమిస్తారు ఏదైనా పని ఉంటే. అయితే ఎవరు ప్రేమిస్తారు? పాపంలో ఉన్న మానవుని ఎవరు ప్రేమిస్తారు? పాతాళానికి సిద్ధముగా ఉన్న మానవుని ఎవరు ప్రేమిస్తారు? నిజంగా పాడబడుకున్న ఏ పాట అది? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర తులకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర తులకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ కొదువాలినియున్నా భయపడను నేనెప్పుడు. కనుక ప్రియమైన వారా, ఎన్ని కొదవులు రానే, ఎన్ని కొరతలు రానే, ప్రభువా నీవు నన్ను రక్షించా, లోకంలో వాటి కొరకు నేను ఆశపడట్లేదు. ఎన్ని కొరతలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, సాతానుడు ఎంత ఆశ చూపించినా, హవ్వకి పండు చూపించినాడు, దావీదుకు బెత్షెబాను చూపించినాడు. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించి దాసత్వములో ఉన్న నన్ను క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఈ స్వాతంత్రము నీవు నాకు అనుగ్రహించిన నిమిత్తమై మనలను ప్రేమించిన ఆయన ఆ కాడి ఎవరు మోసినారు? గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు, అక్కడ నుంచి చదవనక్క, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఏం చేసినాడంట? విమోచన. శాపం మంది, పాపం మంది, పాతాళమున వలసింది నేను. అయితే క్రీస్తు మన కోసము, ఎవరు మన కోసం ప్రాణం పెట్టారంటే యేసు ప్రభువారే ప్రాణం పెట్టినాడు. ఎవరు ప్రేమించారంటే యేసు ప్రభువారే మనలందరినీ ప్రేమించినాడు. అందుకై ప్రభా నన్ను ఇంతగా ప్రేమించినావే, ప్రభా నన్ను ఇంత స్వతంత్రంలో తీసుకొచ్చినావే, ఇంతగా నన్ను విమోచించినావే, నేను ఏమి ఇయ్యాలయ్యా? వెండి బంగారములు ఇస్తేనా, వేలాది పొట్టేళ్ళు ఇస్తేనా నీ రుణము నేను తీర్చగలనా? తీర్చలేను. అది అట్లుండాల్సిందే. నీ రక్తమంతా నా కొరకై సిలువలో చివరి బొట్టు వరకు ప్రభా కార్చినావే, ప్రాణం పెట్టినావే. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరి వెరగరనే ఇంకా లోకాన్ని ప్రేమించినావే. ఎంత ప్రేమ, దేవుని ప్రేమ. క్రీస్తు మనలను స్వతంత్రులుగా, దాసత్వంలో ఉన్న మనము, కాడి కింద మనం ఉన్నాం, చిక్కుల్లో ఉన్న మనము, పాపాన్ని బట్టి పాతాళంలో ఉండవలసిన మనల్ని మన కోసము, మూడవ మాట ఆయన ప్రేమించాడు, మూడవది మన కోసము ఆ సింహాసనం దిగాల్సి వచ్చింది. పశువుల పాకలో శిశువుగా జన్మించాల్సి వచ్చింది. అనేకమైన అవమానములు నొందవలసి వచ్చింది. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, ఆయనకి తలవాల్చుటకు శ్రమ అనుభవించాల్సి వచ్చింది. అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు.
ఎంత ప్రేమగల దేవుడు. ఒకప్పుడు పాపములు నీవెక్క నావి. ఎవరు మనల్ని మన పాపం నుంచి విడిపిస్తారు? ఎవరు మన కొరకై రక్తము కారుస్తారు? ఎవరు మన కొరకై ప్రాణం పెడతారు? ఈ ప్రభుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభా, నన్ను ఇంత స్వతంత్రుడిగా చేసినావే, నాకింత స్వాతంత్రం ఇచ్చినావే. ఏమీ నీక పెంచగలను, నీ వాడనయ్యా. నీక పెంచగలను, నీ వాడనయ్యా. నీ నలిగిన హృదయముతో. క్రీస్తు మన కోసము ఏమైపోయినాడో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28 వచనం రాయబడుతుంది, ఇది నా రక్తము. అక్కడ రాయబడుతుంది, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించడానికి గుర్తుగా క్రీస్తు మన కోసము ఆ శాపముని, ఆ సిలువని మోయుటకు ఇష్టపడి ఆ గొల్గొతా ఆ కొండ మీద యెరూషలేం వీధుల్లో పడుతూ లెగుస్తూ రక్తము కార్చబడుతూ ప్రేమనవరా ఆయనంట అన్నాడు, ఇదిగో నా రక్తము. ఇంకా పాపములోనే ఉన్నావా? ఇంకా లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలను బట్టి నశించి నరకానికి సిద్ధంగా ఉంటా ఉన్నావా? ఇదిగో నీ కొరకై నేను రక్తము గారుస్తా ఉన్నా. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమునే, అందుకే రక్తము కార్చినాడు. ఆయన రక్తము ద్వారా కడగబడి విమోచించబడిన ప్రజలముగా, ప్రభువా నన్ను ఇప్పుడు ఏం చేసినావో తెలుసా? నీ రక్తము ద్వారా కడిగి ఇప్పుడు నన్ను ఏం చేసినావు? నీ బిడ్డగా చేసినావు. ఎట్లా చేసినావంట? చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవక చాలండి. ఏమైపోయినాం? ఏ స్థితిలోకి వచ్చినాం? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామండి? దాసులం, కాడి కింద ఉన్నాం, చిక్కుల్లో ఉన్నాం. ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చినాం? కుమారులు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తన తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినాడో. ఏ ప్రేమ అది? దేవుని పిల్లలు. ఒకప్పుడు సాతాను పిల్లలు, దెయ్యం పిల్లలు, అపరాధములో ఉన్నారు, పాపంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి పిల్లలంట? దేవుని. ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించినాడు, కుమారులుగా అనుగ్రహించినాడు, కుమారులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు దాసులం. దాసుడు అంటే అర్థం ఏంటంటే పనిచేసి వచ్చి జీతం తీసుకుని వెళ్ళిపోయేవాడు. అయితే మనల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చినాడంట? కుమారులు. ఇంట్లో ఉండే భాగ్యం, ఆస్తికి అర్హులుగా ఉండే భాగ్యం, ప్రభు రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యం కుమారులుగా చేసినాడు. ఆ కుమారులు భూమి మీద ఎలాగ ఉన్నారంట? దేవుని పిల్లలని పిలువబడతా ఉన్నారు. ఒకప్పుడు తెలియని వారు చెప్తా ఉంటారు, వాళ్ళు యేసయ్య బిడ్డలండి, ప్రభు బిడ్డలండి. ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చినాడు మనల్ని? దేవుని పిల్లలుగా, కుమారులుగా. ఏమి ఇవ్వాలండి ఆయనకి చెప్పండి? ఇంతగా మనల్ని స్వతంత్రులుగా చేసినాడే, మన జీవితంలో మార్చినాడే. క్రీస్తే మన కోసం శాపముగా సిలువలో వేలాడి రక్తము కార్చి ప్రాణము సిలువలో పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచి సమాధి మీద జయం, లోకం మీద జయం, శరీరం మీద జయం పొంది విజయశాలిగా విజయుండు క్రీస్తు ప్రభావముతో గాయుండాయేను. విజయుండు క్రీస్తు ప్రభావముతో గాయుండాయేను. కనుక విజయం ఇచ్చినాడు, స్వతంత్రులుగా చేసినాడు, స్వతంత్రం ఇచ్చినాడు. అందును బట్టి ప్రభు అయిన యేసు ప్రభువారని. ఒకప్పుడు ప్రభువా దాసత్వంలో ఉన్న నేను, కాడి కింద నన్ను, నేను చిక్కుల్లో ఉన్న నన్ను ప్రభువా మీరు నన్ను ప్రేమించి నా కోసము ఈ లోకములో మీరు జన్మించి ప్రభువా కుమారుడుగా అర్పించుకొని రక్తమంతా కార్చి, ఇది నా రక్తము, ఆ రక్తము ద్వారా నా ప్రతి పాపము నుంచి నన్ను విడిపించి నీ రక్తము చేత విమోచించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నన్ను నీ కుమారుడుగా చేసుకున్నావు, నన్ను నీ కుమార్తెగా చేసుకున్నావు, నన్ను దేవుని
కుమార్తెగా చేసుకున్నావు అని మనం ప్రభువుని ఆరాధిస్తుంటే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు. పుట్టిన పిల్లలు సంవత్సరం దాటిన తర్వాత, రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? అమ్మా అని అంటే పాపకు నేర్పుతా ఉంటే ఆ పాప ఆ ఆనంగానే తల్లి ఎంత సంతోషం, నన్ను అమ్మా అంటుంది. తండ్రి సంతోషిస్తాడు, నన్ను నానా అంటుంది. నీవు నోరు తెరిచి ఆ ప్రభుని ఆరాధిస్తుంటే ఆ ప్రభు ఎంత సంతోషిస్తాడు. ఒకప్పుడు మన నోట బూతులు, అబద్ధములు, సరస్వక్తులు, దాసత్వములు, ఇప్పుడు పాటలు, ఆరాధన, ప్రభుని గురించి ప్రకటించుట. ఎంత మార్పు, ఎంత మార్చినాడు, ఎంత ఆయనకు బిడలుగా చేసుకున్నాడు, ఎంత స్వాతంత్రం ఇచ్చినాడు, మన జీవితాలను మార్చినాడు, మన బ్రతుకులను మార్చినాడు, దేవుని బిడలుగా చేస్తున్నాడు. ఏమి ఇవ్వాలండి ఆయనకి? మనం ఏమన్నా ఇవ్వగలమా? ఉండి లేదా వందతవా కొంత వేస్తేనే తీర్చుకుంటామా? రుణం తీర్చలేం. ఇంతగా మనల్ని ప్రేమించి మన పాపముల నుంచి మనల్ని విడిపించి ఆయన బిడలుగా చేసుకున్న ఆయన బిడలైన మనము మన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలండా? ప్రభువుని ఆరాధించాలి. అందుకనే దావీదు ప్రభువుని ఆరాధించాడు. చిక్కుల్లో ఉన్న తాను, చిక్కుకోపోయిన తాను ప్రభు విడిపించిన తర్వాత ప్రభు అయిన యేసు ప్రభు వారిని ఆరాధించినాడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం. ఎలాగ ఆరాధించినాడు అని అంటే, ప్రియమైన వారలరా, అన్నీ జ్ఞాపకము చేసుకొని ప్రభుని ఆరాధించినాడు. 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును ఏం చేస్తున్నానంట? ఆయన మహోన్నతుడని, ఆయన అద్భుతములు చేసినాడని నా పూర్ణ హృదయముతో ప్రభుని ఆరాధించినాడు. నీవు నేను కూడా పెదవులతో కాదు, ఈ స్వాతంత్రం ప్రభు ఇచ్చినాడు. అనుభవిస్తున్న మనము ఆనందముతో పూర్ణముగా ఆ ప్రభు అయిన యేసు ప్రభు వారిని, నాకు ఈ స్వాతంత్రం ఇచ్చిన దేవా, నేను నిన్ను ఆరాధిస్తున్నానని హృదయపూర్వకంగా వల్లించిందే కాదు, నేర్చుకున్నది కాదు, విన్నది కాదు. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో పతనమైపోతున్నా నేను. ఆ ప్రభు అయిన యేసు ప్రభు నిన్నెంతగా ప్రేమించినాడు. ఆ ప్రభు నిన్ను ప్రేమించి నీ యొక్క శాపముని ఆయన మీద వేసుకొని, ఆ కాడిని ఆయన మీద వేసుకొని, ఆ కాడి ఆయన మోసి నీకు ఎలాంటి రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షకుడైన ప్రభుని జ్ఞాపకం చేసుకొని నీవు నేను నా పూర్ణ హృదయముతో నేనేం చేయాలంట? నేను అని రాయబడతాడు. నేను నీవు యెహోవాను ఏం చేయాలంట? స్తుతించు స్తుతించు ప్రభు యేసు, స్తుతించు 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 ప్రభు యేసు, స్తుతించు. ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభు సంతోషిస్తాడు. నా బిడ్డలు ఎంతగా ఆనందిస్తున్నారు, ఎంతగా ఆరాధిస్తున్నారు. స్వతంత్రం బట్టి ఆ ప్రభు పరలోకంలో దూతలతో చెప్పుకొని సంతోషిస్తాడు. అట్టి భాగ్యము మనం కలిగి ప్రభుని ఆరాధించినగా.